హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సింపుల్గా ఆంధ్ర స్టైల్లో చేపల ఈగురు ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని ఆయిల్ వేసి ఇలా ప్యాన్లో బాగా కలుపుకోవాలి. కడాయిలో ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఈలోగా మనం చేపల్ని కలుపుకొని ముక్కల్ని ఉంచుకోవాలి. ఇదిగోండి, ఈ చేప ముక్కల్ని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి కదా, చూస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న చేపలను ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకున్నాక మనం ఒక్కసారిగా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా ఉల్లిపాయలు చేపలు కలిసేటట్టు కలుపుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు చేప ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ముక్కల్ని చూసుకుంటూ కలపండి, లేదంటే ముక్కలు చాలా ఇరిగిపోయే ప్రమాదం ఉంది. మనం ఒక్కొక్కటి పైకి తీసుకోవాలి, లేదంటే ఇరిగిపోతాయి. ఓకే, వేసాం చూడండి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసాక కాసేపు మూత పెట్టి ఒక పావు గంట చేపని మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని రసం వేసుకోవాలి. కొంచెమే వేయాలండి, ఎందుకంటే ఇది ఎగురు కాబట్టి. అదే పులుసు అయితే మనం చింతపండుని కొంచెం ఎక్కువ మగ్గు తీసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి చింతపండు రసం నేను కొంచెం వేసుకుంటున్నాను. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. నేను చింతపండు గుజ్జు కొంచెమే వేసుకున్నాను, నెక్స్ట్ వాటర్ కూడా వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను చింతపండు రసాన్ని అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. ముక్కలు ములిగేంత వరకు మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని కాసేపు ఇలానే మూత పెట్టి ఉంచేయండి, సరేనా. మనకి ఆంధ్ర స్టైల్లో ఎగురు చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మూత పెట్టి ఇలానే ఉంచేయండి. 10 minutes అయిపోయింది కదా. నేను ఒకసారి మూత తీసేసరికి మొబైల్ చూడండి, మొత్తం స్మోక్ ఎలా అయిపోయిందో. ఓకే, 10 minutes అయిపోయింది కదా, కనిపిస్తుంది కదా మీకు మన ఆంధ్ర స్టైల్ చేపల ఎగురు ఎలా బాగా గుమ్మగుమ్మలాడిపోతుందండి. స్మెల్ చూస్తుంటే చాలా బాగా, ముక్క అయితే ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి, చాలా బాగుందండి. ఓకే అండి, లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం నేను ధనియాల పొడి లాస్ట్లో వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఓకే, చాలా బాగుంటుంది. ధనియాల పొడి మాత్రం స్కిప్ చేయొద్దు, వేయండి మీరు, చాలా టేస్ట్గా ఉంటుంది చేప పులుసు. ఓకే, స్మెల్ వస్తుంది. ఆహా ఏ రుచి, తినరామచి. వావ్, ఫైనల్లీ ధనియాల పొడి వేసుకున్నాం కదా. ఓకే అండి, మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా వెయిట్ చేయలేం. కొంచెం వైట్ రైస్తో ఈ ఎగురుని మనం అలా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకా నేనేం చెప్పలేను, మీరు ఇంట్లో ట్రై చేయండి. మన ఆంధ్ర స్టైల్లో మనం పల్లె రుచులు, మన కల్చర్ ఎంత బాగుంటుందో, చేపల పులుసు కూడా అంతే టేస్టీ అండి. మనం ఎంతో లక్ ఉండాలి ఈ ఆంధ్ర స్టైల్ పులుసు తినడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేనైతే తినేస్తాను, వెళ్తున్నా. బాయ్, థ్యాంక్ యూ.